అండ్ ఒక 1000 రూపాయలు తక్కువ వస్తుందని ఏదో ఒక ఎయిర్ ఫ్రైయర్ అయితే అస్సలే కొనకండి. వెల్కమ్ టు టెక్ 24. ఇప్పుడిప్పుడే అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఆయిల్ వాడకాన్ని తగ్గించడానికి ఎయిర్ ఫ్రైయర్స్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. బట్ స్టిల్ ఎయిర్ ఫ్రైయర్ కొంటున్నారు కానీ కొనేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. తెలిసి తెలియక రాంగ్ ఎయిర్ ఫ్రైయర్ని అయితే కొంటున్నారు. ఈ వీడియోలో మనం ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు ఏ విషయాన్ని కన్సిడర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఎయిర్ ఫ్రైయర్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ది టైప్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటాయి. ఒకటి బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్, మరొకటి ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్. జనరల్గా ఇండియాలో ఎక్కువ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్స్ వస్తాయి, ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్వీనియన్స్ చాలా తక్కువ ఉంటుంది, క్లీనింగ్ కూడా కొంచెం కష్టం. అండ్ ఓవెన్ షేప్లో ఉండడం వల్ల అంత కాంపాక్ట్గా ఉండదు, ఇంకా హెవీగా కూడా ఉంటుంది. అండ్ మనం ఏమైనా కుక్ చేయాలంటే బౌల్ లోపల నుంచి బయటకు తీయాలి, ఆ టైంలో చేతులు కాలే అవకాశాలు అయితే ఉంటాయి. అదే బాస్కెట్ ఆర్ బౌల్ టైప్ అయితే ఈజీగా హ్యాండిల్ పట్టుకొని అయితే బయటకు తీయచ్చు. అండ్ ఈ బౌల్ టైప్ ఎయిర్ ఫ్రైయర్స్ కాంపాక్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి, ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ బౌల్లో ఐటమ్స్ వేసామా మళ్ళీ కుక్ అయ్యాక తీసామా అంతే, సింపుల్ మెకానిజం అయితే ఉంటుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఓవెన్ టైప్లో అడ్వాంటేజ్ అంటే ఉండడమే స్టార్టింగ్ 12 లీటర్ కెపాసిటీ నుంచి ఉంటుంది, అప్ టు 25 లీటర్ కెపాసిటీ వరకు అయితే ఉంటాయి. కానీ ఈ బౌల్ లేదా బాస్కెట్ టైప్లో మనకి మాక్సిమం 12 లీటర్ కెపాసిటీ ఉంటుంది అంతే. అది కూడా డ్యూయల్ బాస్కెట్తో వస్తాయి. ఓవెన్ షేప్ ఎయిర్ ఫ్రైయర్స్ లాగా సో మోర్ దెన్ 12 లీటర్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్స్ అయితే ఈ బాస్కెట్ లేదా బౌల్ టైప్ ఎయిర్ ఫ్రైయర్స్ లో ఉండవు. బట్ ఇండియాలో మోర్ దెన్ 12 లీటర్ ఎయిర్ ఫ్రైయర్ అయితే డొమెస్టిక్ యూజేజ్ కి అవసరం పడదు. అండ్ నెక్స్ట్ ది ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు సైజ్ అండ్ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఎయిర్ ఫ్రైయర్లో 4.2 లీటర్ నుండి అప్ టు 12 లీటర్ వరకు అయితే ఉంటాయి. అదే ఓవెన్ టైప్లో ఇందాక చెప్పినట్టు 25 లీటర్ కెపాసిటీ వరకు అయితే ఉంటాయి. ఇండియాలో అయితే ఎక్కువ సెల్ అయ్యే ఈ బాస్కెట్ బౌల్ టైప్ 12 లీటర్ కెపాసిటీ వరకు అయితే ఉంటాయి. సైజ్ టు ప్రైస్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. కొనే ముందు మీరు కనుక 4.2 లీటర్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ కొనేది ఉంటే 5000 వరకు అయితే పెట్టచ్చు అకార్డింగ్ టు బ్రాండ్. ఇవి మెయిన్గా బ్యాచిలర్స్ ఆర్ ఫస్ట్ టైం బయర్స్కి మాత్రమే ఈ 4.2 లీటర్ది సరిపోతుంది. సో ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి 4.2 లీటర్స్ అయితే సరిపోదు. అండ్ మీరు మోర్ దెన్ 2 మెంబర్స్ లేదా కిడ్స్తో ఉంటే 6 లీటర్ అయితే సరిపోతుంది. 6 లీటర్ ఎయిర్ ఫ్రైయర్కి 8000 వరకు అయితే పెట్టచ్చు. 6 లీటర్ అంటే ఎగ్జాక్ట్ 6 లీటర్ ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉండదు, 6.2 లీటర్ 6.4 లీటర్ సైజెస్లో ఉంటాయి. సో ఇవి స్మాల్ ఫ్యామిలీస్కి అయితే సరిపోతాయి. బిలో 8000లో అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ 8 to 12 లీటర్ కెపాసిటీ పెద్ద ఫ్యామిలీస్కి సరిపోతాయి. వీటికి సో అప్ టు 12,000 అండ్ 15,000 వరకు కూడా పెట్టచ్చు. సో బ్రాండ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్, సో ఇది చాలా ప్రీమియం ఎయిర్ ఫ్రైయర్ ఫిలిప్స్లోనే. సో ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, చూడండి. 12,000 ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో బట్ నెంబర్ 1 ఇంకా ఎయిర్ ఫ్రైయర్స్లో దీన్ని మించింది అయితే నేను డిఫరెంట్ ఎయిర్ ఫ్రైయర్స్ రివ్యూస్, అన్బాక్సింగ్ అండ్ బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో మీరు కనుక పెద్ద ఫ్యామిలీ అయితే 8 to 12 లీటర్ కెపాసిటీ ఉండేలా చూసుకోండి. సో బడ్జెట్ 8 to 15,000 మధ్య అయితే బ్రాండ్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ మీరు కనుక 10 to 12 లీటర్ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ కొనే ప్లానింగ్లో ఉంటే డ్యూయల్ బాస్కెట్ ఉండేలా చూసుకోండి. అప్పుడు సో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ మనం అయితే కుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు బిల్డ్ క్వాలిటీ కూడా డెఫినెట్గా చెక్ చేయాలి. సో 1000-1500 తక్కువలో వస్తుంది కదా అని వేరే చీప్ బ్రాండ్, ఒక అన్నోన్ బ్రాండ్ ఎయిర్ ఫ్రైయర్కి ఎప్పుడు వెళ్ళకండి. బిల్డ్ క్వాలిటీ బాగుండే మంచి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్నే కొనుక్కోండి. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగా లేకపోతే ఓవర్ హీట్ కారణంగా ఎయిర్ ఫ్రైయర్ కాలిపోయే ప్రమాదం ఉంది. సో ఏ బ్రాండ్ అయినా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఒకసారి రివ్యూస్ చెక్ చేస్తే మీకైతే అర్థమైపోతుంది. అండ్ అల్యూమినియం బాడీతో కూడా కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్ అయితే ఉంటాయి, వాటికి వెళ్తే ఇంకా బెటర్. అండ్ నెక్స్ట్ ఇది పవర్ వాటేజ్ కూడా కొనే ముందు అయితే చెక్ చేసుకోండి. మనకి ఎంత ఎక్కువ పవర్ వాటేజ్ ఉంటే సో అంత బాగా రెసిపీస్ అయితే కుక్ అవుతాయి. ప్రజెంట్ మార్కెట్లో 1300 వాట్ నుంచి 2500 వాట్ వరకు అయితే ఎయిర్ ఫ్రైయర్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీరు తీసుకునేటప్పుడు మీరు అనుకున్న బడ్జెట్లో ఎంత ఎక్కువ వాటేజ్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ వస్తే దాన్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ అంతేకాకుండా కొనే ముందు వాటేజ్ ఎక్కువనే కాదు, బ్రాండ్ వాటేజ్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న బడ్జెట్లో 1500 వాట్తో ఒక ఎయిర్ ఫ్రైయర్ ఒక మామూలు బ్రాండ్ నుంచి అందుబాటులో ఉంది. అండ్ మరొక ఎయిర్ ఫ్రైయర్ మంచి బ్రాండెడ్ కంపెనీతో
1400 వాట్తో అదే ప్రైస్ రేంజ్లో వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా బ్రాండెడ్ దానికే వెళ్ళండి. నాన్ బ్రాండ్ ఒక 100 వాట్ ఎక్కువ పవర్తో వస్తుంది అని దానికి వెళ్ళకండి. సో బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్స్లో ఈవెన్ దో ఒక 100 వాట్ 200 వాట్ తక్కువ వచ్చినా కానీ మనకి కుకింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ నార్మల్గా ఆప్టిమల్ వాటేజ్ ఏంటి చెప్పమంటే మాత్రం 1700 వాట్ ఎయిర్ ఫ్రైయర్ అయితే స్వీట్ స్పాట్. అండ్ ఇంకా మీరు ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ కొంటే మాత్రం 1900 వాట్ టు 2100 వాట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకా డ్యూయల్ బాస్కెట్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ కొనేది ఉంటే మాత్రం 1900 టు 2100 వాటేజ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ది ఇంటర్ఫేస్. సో దాదాపు అన్ని ఎయిర్ ఫ్రైయర్స్ మనకి డిజిటల్ ఇంటర్ఫేస్ తోటే వస్తున్నాయి. ఇక్కడ నుంచే మనం టచ్ బటన్స్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు. దాదాపు అన్ని ఎయిర్ ఫ్రైయర్స్లో ఉంటుంది. బట్ కొన్ని మంచి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా మనకి ఎంట్రీ లెవెల్ ఎయిర్ ఫ్రైయర్స్ మనకి నాబ్తో వస్తున్నాయి. మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే నాబ్ ఉన్న కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ డిజిటల్ డిస్ప్లేతో ఉన్న ఎయిర్ ఫ్రైయర్స్కి వెళ్తే మీకు ఇంకా కన్వీనియంట్గా అయితే ఉంటుంది వాడడానికి. అండ్ అంతేకాకుండా అందులో మనకి టైం అండ్ టెంపరేచర్ ఇండివిజువల్గా కంట్రోల్ చేసుకునేలా ఆప్షన్స్ ఉండేలా చూసుకోండి. అండ్ అంతేకాకుండా అన్ని రకాల ఇంపార్టెంట్ కుకింగ్ మోడ్స్ ఉండేలా చూసుకోండి. అండ్ ప్రీ హీట్ ఉండేలా చూసుకోండి. మీరు కనుక ఫ్రోజన్ ఫుడ్ని ఎక్కువ కుక్ చేసే వాళ్ళు అయితే మాత్రం ప్రీ హీట్ ఫంక్షన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఒకసారి ప్రీ హీట్ చేసిన తర్వాత ఏదైతే మనం రెసిపీ కుక్ చేస్తున్నామో దానికి కావాల్సిన టెంపరేచర్ పెట్టి కుక్ చేస్తే మనకి ఇంకా బెటర్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏ ఎయిర్ ఫ్రైయర్ కొన్నా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లైక్ మెయిన్గా ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉందా లేదా, అండ్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆటో షట్ ఆఫ్ అనేది మనం సెట్ చేసిన కుకింగ్ టైం కంప్లీట్ అయ్యాక ఎయిర్ ఫ్రైయర్ అనేది హీట్ అవ్వకుండా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల మనకి బోత్ ఎలక్ట్రిసిటీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ ఎయిర్ ఫ్రైయర్ మోటార్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కాలిపోకుండా అయితే సేవ్ అవుతుంది. అండ్ కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్లో చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉంది. బట్ రేర్గా కొన్ని బ్రాండ్స్లోనే ఉంది. ఇన్ కేస్ మీ బడ్జెట్లో వస్తే అలాంటిది కన్సిడర్ చేయండి. బట్ మెయిన్గా ఆటో షట్ ఆఫ్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉండేలా మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఎయిర్ ఫ్రైయర్ PTFE కోటింగ్ ఉండేలా చూసుకోండి. పాలీటెట్రా ఫ్లూరో ఇథిలిన్ కోటింగ్ అంటాం దీన్నే. దీన్నే టెఫ్లాన్ కోటింగ్ అని కూడా అంటుంటారు. జనరల్గా చెప్పాలంటే నాన్ స్టిక్ కోటింగ్. ఇదైతే కంపల్సరిగా ఉండేలా చూసుకోండి. ఇంకా కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్లో నాన్ స్టిక్ కోటింగ్కి PTFE కాకుండా సిరామిక్ అండ్ సిలికాన్ కోటింగ్ను కూడా యూజ్ చేస్తున్నారు హై ఎండ్ వాటిలో. ఇవైతే ఇంకా బెటర్ PTFE కంటే, బట్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సిరామిక్ సిలికాన్ కోటింగ్ ఇలాంటివి అఫోర్డ్ చేయలేకపోతే PTFE అయితే ఉండేలా చూసుకోండి. చాలా మందికి PTFE కోటింగ్ పైన అపోహలు ఉన్నాయి. మనం కుక్ చేసేటప్పుడు ఆ కోటింగ్ కూడా ఫుడ్లో కలిసిపోయి డిసీజెస్ వస్తాయి, హెల్త్ పాడవుతుందని. అలాంటిది ఏం లేదు. మనం కుక్ చేసే ఫుడ్ యొక్క టెంపరేచర్స్ ఏవి కూడా PTFE కోటింగ్ మనకి ఫుడ్లో కలిసేంత టెంపరేచర్స్ అయితే కావు. బట్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్గా అనిపిస్తే మీరు సెరామిక్ ఆర్ సిలికాన్ కోటింగ్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్స్కి అయితే వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వారంటీ అండ్ సర్వీస్ ఉందా లేదా అనేది చూసుకోండి. బ్రాండెడ్ కొంటే మీకు వారంటీ అండ్ సర్వీస్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. బట్ మామూలు బ్రాండ్ నుంచి కొంటే మీకు వారంటీ వాళ్ళు 1 సంవత్సరం ఎక్కువ ఇచ్చినా కానీ తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు సరిగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, సర్వీస్ అయితే ఇవ్వకపోవచ్చు. అందుకే ఆల్వేస్ మంచి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్ని అయితే చూస్ చేసుకోండి. కొన్ని బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇవి ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకేమైనా మీకు నేను మిస్ చేసి ఇది కూడా ఉంటే బాగుంటుంది ఈ లిస్ట్లో అనిపిస్తే కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.